ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనగానే కులాల లెక్కలు, మతాల లెక్కలు అంచనా వేస్తుంటారు. ఏ కులానికి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది? ఏ మతానికి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది? ఏ కులం ఏ పార్టీ పక్షాన ఉంటది? ఏ మతం ఏ పార్టీకి అండగా ఉంటది? ఇలాంటి లెక్కలన్నీ వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నీ పక్కన పెట్టి జంజీ లెక్కలు వేస్తున్నారు. జంజీలు ఎవరితో ఉంటారు? అంటే గతంలోనేమో యాదవ్ ఓట్ బ్యాంకు, దళిత ఓట్ బ్యాంకు, మైనార్టీ ఓట్ బ్యాంకు, సమాజ్వాదీ పార్టీ కూటమి వెనకాల ఉండేది. అలాగే భారతీయ జనతా పార్టీ వెనకాల అగ్ర కులాలు, అలాగే యాదవేతర బీసీలు వీళ్ళు భారతీయ జనతా పార్టీ వెనకాల మేజర్గా ఉండేవాళ్ళు. ఒకప్పుడు బహుజన్ సమాజ్వాదీ పార్టీ వెనకాల దళిత ఓట్ బ్యాంక్ బలంగా ఉండేది. కానీ ఇప్పుడు బహుజన్ సమాజ్వాదీ పార్టీ బలం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పోటీ సమాజ్వాదీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మధ్య మాత్రమే అక్కడ అనుకోవాలి. సో రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ కులాల లెక్కలు, మతాల లెక్కలు పక్కన పెట్టి జంజీ లెక్కలు చాలా ఇంపార్టెంట్ కాబోతా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఉత్తరప్రదేశ్లో 13 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ 13 కోట్ల మంది ఓటర్లలో 2 కోట్లకు పైగా జంజీ ఓటర్లు ఉన్నారు. అంటే 1996 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళు, అంటే 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు 2 కోట్ల మందికి పైగా ఉన్నారు. అంటే మొత్తం ఓటర్ల శాతంలో 15%. ఈ 15% అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2022 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు వాళ్ళ కూటమికి వచ్చినటువంటి సీట్లు 273 సీట్లు. ఈ 273 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ 43.82%. అదే సమాజ్వాదీ పార్టీ కూటమికి 125 సీట్లు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ కూటమికి వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 36.80 అని 36.80. ఎంత పర్సెంటేజ్ తేడా? 7% తేడా. అంటే ఓడిపోయిన సమాజ్వాదీ పార్టీ కూటమికి, గెలిచిన భారతీయ జనతా పార్టీ కూటమికి మధ్య ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం అయితే 7% తేడా ఉంది. కానీ సీట్ల పరంగా చూసినప్పుడు సమాజ్వాదీ పార్టీ కూటమి కంటే భారతీయ జనతా పార్టీ కూటమికి రెట్టింపు సీట్లు వచ్చాయి. రెట్టింపు కంటే కూడా ఎక్కువ కదా. అంటే 7% ఓట్ బ్యాంకు ఎన్ని సీట్లను ప్రభావితం చేసిందో చూడండి. కానీ ఇప్పుడు జంజీల ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఎంత? 15%. ఈ 15% అంతా ఒకే కూటమి వైపు, ఒకే పార్టీ వైపు ఉంటుందని చెప్పుకోలేం. కానీ 10% ఒక కూటమి వెనకాల, 5% ఇంకో కూటమి వెనకాల ఉన్నప్పటికీ కూడా 5% ఓట్ బ్యాంక్ తేడా వచ్చినట్టేగా. ఇప్పుడు 10% ఓట్ బ్యాంకు సమాజ్వాదీ పార్టీ వెనకాల ర్యాలీ అయిందనుకోండి, కేవలం 5% ఓట్ బ్యాంక్ మాత్రమే భారతీయ జనతా పార్టీ వెనకాలకు వచ్చిందనుకోండి, అంటే 5% ఓట్ బ్యాంకు సమాజ్వాదీ పార్టీ కూటమికి ఎక్కువ ఉన్నట్టే కదా. లేదు, రివర్స్లో ఆలోచించండి. 10% జంజీ ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ వెనకాల ఉంది, 5% ఓట్ బ్యాంకు సమాజ్వాదీ పార్టీ వెనకాల ఉంది. కానీ 5% ఓట్ బ్యాంక్ ఇక్కడ గ్యాప్ వచ్చినట్టేగా. అంటే ఎన్ని సీట్లు తేడా వస్తే 5% ఓట్ బ్యాంక్ తేడా రావటం అంటే? పైగా ఈ జంజీలు ఎలా ఉంటారంటే వాళ్ళ ఓట్ బ్యాంకుతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఓట్ బ్యాంకును కూడా ప్రభావితం చేస్తారు. ఇంట్లో పెద్ద వాళ్ళ ఓట్ బ్యాంకును కూడా ప్రభావితం చేస్తారు. వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఓట్ బ్యాంకుని కూడా ప్రభావితం చేసి ఎవరి వైపు వేయించాలో వాళ్ళ వైపు వేపిస్తారు. పైగా ఈ జంజీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు సోషల్ మీడియాలో చేసే ప్రచారాలు కూడా చాలా మందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీళ్ళు వెలుబుచ్చే అభిప్రాయాలు. మళ్ళీ ఈ జంజీలు అంత ఈజీగా మందుకి లొంగే వాళ్ళు కాదు, బిర్యానీ ప్యాకెట్కి లొంగే వాళ్ళు కాదు, సారా డబ్బులకి లొంగే వాళ్ళు కాదు, డబ్బులకి లొంగే వాళ్ళు కాదు. కొంత ఆలోచన పరులు, సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉండే బ్యాచ్. అంటే వాళ్ళ కెరీర్ని వాళ్ళు చూసుకుంటారు. కొంత మా కెరీర్కి ఈ పార్టీ వల్ల ఉపయోగం, ఈ నాయకుడు వల్ల ఉపయోగం, ఇతను అధికారంలోకి వస్తే మాకు డెవలప్మెంట్ కనపడిద్ది అనుకుంటే అటువైపు మొగ్గుతారు. కాబట్టి ఈ జంజీ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం కాబోతోంది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం రాబోయేటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది ఈ జంజీలే డిసైడ్ చేస్తారు. పైగా ఈ జంజీలు కులాలకు లొంగే వాళ్ళు కాదు, మతాలకు లొంగే వాళ్ళు కాదు, భావోద్వేగాలను దాటి ఆలోచించగల బ్యాచ్. భావోద్వేగాలను దాటి ఆలోచించే ఓట్ బ్యాంక్ ఇది. సో ఇక్కడ చాలా కీలకం ఏంటంటే వీళ్ళ పర్సెంటేజ్ 15%, వీళ్ళు ప్రభావితం చేయగలది ఇంకొక 15%. అంటే మొత్తం 30% ఓట్ బ్యాంకు జంజీ చేతులు ఉన్నట్టు లెక్క. మరి ఈ జంజీలు ఎవరి వైపు ఉంటారు? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆలోచించే వీళ్ళు, బిర్యానీ ప్యాకెట్లకి, హామీలకి లొంగకుండా ఉండేటువంటి వీళ్ళు ఎవరి వైపు ఉంటారు? ఇది చాలా కీలకం కాబోతోంది. నిజానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి దెబ్బతింది. ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ పోటీ చేసి ఉత్తరప్రదేశ్ నుంచే
మోడీ పోటీ చేసేది ఉత్తరప్రదేశ్ నుంచి. 2019లో రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి ఓడిపోయాడు. 2024లో గెలిచాడు. సరే, మోడీ ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. కానీ 2019తో పోలిస్తే 2024లో మోడీ గారి మెజార్టీ తగ్గింది. ఆయన వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి మోడీ గారు పోటీ చేస్తున్నారు. ఆయన మెజార్టీ తగ్గింది. అందులో ఇప్పుడు జంజీ పోరాటం అనేది బీజేపీని కొంత భయపడుతుంది. ఎందుకంటే కొంత భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆలోచన. ఇప్పుడు మనం చూసాం కదా, బీజేపీ కంచుకోటలో బాంకీపూర్లో బీజేపీ ఓటమి అనేది, అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలుపును మనం చూస్తున్నాం కదా. సో బీజేపీ కంచుకోటనే వాళ్ళు రక్షించుకోలేకపోయారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని రక్షించుకోగలరా? అక్కడ బీజేపీ కంచుకోట దెబ్బతింటానికి కూడా కారణం జంజీ ఓటర్స్. ఇక్కడ ఉత్తరప్రదేశ్ కూడా ఇప్పుడు బీజేపీ కంచుకోటగానే ఉంటూ వస్తుంది. యాక్చువల్గా అయితే యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముఖ్యమంత్రిగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి గెలవగలరా? ఈసారి ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ బీజేపీ ఎలా హ్యాండిల్ చేయగలిగింది? మోడీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ బీజేపీ ఓడిపోయింది అంటే దాని ప్రభావం ఆ చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటి మీద ఉంటుంది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద నష్టం జరగబోద్ది అక్కడ గనక ఓడిపోతే. బట్ అధికారాన్ని రక్షించుకోవడానికి అన్ని శక్తులు, అన్ని యుక్తులు వాడతారు. మరి జంజీ ఏం చేస్తారు అనేది చూడాలి.